అందరికీ నమస్కారం. సబ్బనవీసు రమేష్ చంద్రకుమార్ గారితో నాకు 3 దశాబ్దాల మైత్రీ అనుబంధం ఉంది. స్ఫురద్రూపం, మితభాష్యం, విధి నిర్వహణలో అంకిత భావం, చక్కని క్రమశిక్షణతో సంఘ డైరీలో అందరి మన్ననలు పొందిన ధన్యజీవి రమేష్ కుమార్ గారు. మరి తను పనిచేసే చోట్లో ఎవరితోనూ వివాదాస్పదంగా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చక్కటి మన్ననలు పొందిన వ్యక్తి రమేష్ చంద్రకుమార్ గారు. మరి నిత్య జీవితంలో చూసుకున్నట్టయితే ఆయన తక్కువ జీతంతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మా అందరికీ ఆదర్శప్రాయుడే నిలిచారు. ఇంచుమించు ఒక దశాబ్దం పాటు నా నుండి ప్రతి 1వ తేదీన సుమారు 3,000 రూపాయలు తీసుకొని, మరి వాళ్ళ జీతాలు కొంచెం ఆలస్యంగా వచ్చేవి కనుక వాళ్ళ జీతాలు పడగానే ఖచ్చితంగా 7-8 తారీఖుల్లో తిరిగి ఇచ్చేసేవారు. ఏముంది సార్, 1-2 రోజులు ఆలస్యమైనా అన్న వినేవారు కాదు. మరి అంతటి నిక్కచ్చిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన. మరి పిల్లల గురించి అనుక్షణం ఆరాటపడుతూ మరి వారి ఉన్నత స్థితికి నిరంతరం తప్పించినటువంటి త్యాగమూర్తి రమేష్ చంద్రకుమార్ గారు. 1997లో మా తండ్రి గారు చనిపోయినప్పుడు మా పెద్దబ్బాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాడి చదువు డిస్టర్బ్ కాకూడదని మేము తిరిగి వచ్చే వరకు వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వాడిని సొంత పిల్లాడిలా చూసుకున్నారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేని విషయం. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కటి క్రమశిక్షణతో చక్కగా చదువుకుని వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. మరి అమ్మాయిలిద్దరికీ మంచి పెళ్ళిళ్ళు చేసి వారి ఉన్నతికి మంచి మంచి అల్లులను తీసుకొచ్చి తెచ్చుకున్నారండి అని మేము ప్రశంసిస్తే, ఇందులో నేను చేసింది ఏమీ లేదండి, నేను నమ్మిన ఆ బాబానే ఇంత మంచి అల్లులను నాకు వరంగా ఇచ్చాడని చాలా వినమ్రంగా చెప్పేవారు. సాయి కేసరి అమెరికా వెళ్తున్నప్పుడు సంతోషంతో ఎంత పొంగిపోయారో నాకు తెలుసు. అలాగే మరి సాయి లక్ష్మి వాళ్ళ పాపకి ఎంఎస్ సీట్ వచ్చినప్పుడు కానీ, మరి ఆ పాప జాబులో చేరినప్పుడు కానీ, మరి ముందుగా మీకే విషయం చెబుతున్నానని పొంగిపోయి ఎంతో ఆనందించేవారు. అలాగే మరి ఒంట్లో ఏదైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే నాకు తప్పక ఫోన్ చేసేవారు. ఏమీ కంగారు పడద్దని, నాకు తెలిసిన ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోమని చెప్పేవాడిని. మనసంతా చికాకుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన నాకు ఫోన్ చేసేవారు. ఆయన వ్యాకులతను గమనించి మరి నాకు అవకాశం ఉన్నంత వరకు ఆయనకి స్వాంతన చేకూర్చేవాడిని. మా సంభాషణలో తరచూ కర్మఫలం గురించి నేను వారికి చెప్తుండేవాడిని. ఎందుకంటే కంచి పరమాచార్య వారు మరి మహానుభావుడు, అలాంటి వారే కర్మఫలం అనుభవించక తప్పలేదండి. మరి సాక్షాత్తు ఆ దేవి ప్రత్యక్షమై ఆయనకి ఎన్నో వరాలు ఇచ్చేదని అంటారు. అటువంటి ఆయన వ్రణాన్ని గురించి కూడా దేవతకి చెప్పకుండా ఆ బాధని మౌనంగా మరణం వరకు అనుభవించారని చెబుతుంటారు. ఆయనలో సహస్రాంశం లేని మనమెంతండి కర్మఫలం అనుభవించడానికి. కాబట్టి కర్మఫలం వచ్చినప్పుడు మనకు తప్పదండి, కొన్ని అనుభవించాలి, దాని గురించి అధైర్యపడద్దని చెప్తుండేవాడిని. మరి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆహారం మింగలేక నోరు నొప్పిగా ఉందని చెప్పేవారు. అధైర్యపడకండి, కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటుందని చెప్పేవాడిని. కానీ మాయదారి క్యాన్సర్ రాహు మా రమేష్ చంద్రుని మింగేస్తుందని ఊహించలేకపోయాను. మార్చి నుంచి ఆయన మాట్లాడలేకపోయినా కుటుంబ సభ్యులకు నా సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పి ఊరడించేవాడిని.
అప్పాని దక్కించుకోవటానికి కుటుంబ సభ్యులందరూ తమ శక్తికి మించి ఎంతో కృషి చేశారు. వారి చిత్తశుద్ధిలో ఎక్కడా లోపం లేదు. కానీ విధి వక్రించింది. భగవంతుడు కూడా ఆయన ఆయుర్దాయం ఇంతేనని నిర్దేశించాడు. బాధలన్నీ ఆయన భరించి కన్నీళ్లు జ్ఞాపకాలు మనకు మిగిల్చి మరలి లోకాలకి ఆయన తరలి వెళ్ళిపోయారు. భౌతికంగా రమేష్ చంద్ర కుమార్ గారు మన మధ్య లేకపోయినా ఆయన నేర్పిన విలువలు, ఆయనతో గడిపిన జ్ఞాపకాల దొంతరలు నిరంతరం మనతోనే పరిభ్రమిస్తుంటాయి. మరి గత 12 రోజులుగా మరి సాయి కేసరి జరిపినటువంటి కర్మకాండాల ఫలితంగా ఆయన శాశ్వత విష్ణు లోక ప్రాప్తిని పొంది ఉంటారంటంలో సందేహం ఏమాత్రం లేదు. అంతేకాదు వారి దివ్య ఆశీస్సులందరూ కుటుంబ సభ్యులకి నిరంతరాయంగా అందుతూనే ఉంటాయి. అందుకే దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన లేడనే బాధను దిగమింగుకొని, ఆయన మనకు భౌతికంగా మన నుంచి దూరమైన మరి ఆయన నమ్మినటువంటి సాయిబాబా చెంతకి సాయిబాబాలు ఐక్యమైపోయినారనే మనం భావిద్దాం. అలాగే మరి సాయి కోసం కూడా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మరి నాన్నగారు ఉండంగా మరి అక్క చెల్లెళ్ళని అల్లుళ్ళని ఏ విధంగా ఆదరించి అందరినీ చేశారో ఆయన అదే విలువలు పాటిస్తూ మరి కుటుంబ సభ్యుల్ని, అక్క చెల్లెళ్ళని, అమ్మగారిని అందరినీ చక్కగా చూసుకుంటూ మరి ఆయనకు మరి మనం సరైన నివాళిగా అదే అని భావిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భౌతికంగా అంటే ప్రత్యక్షంగా అక్కడికి రాలేకపోయినా నేను మనసు ఉండబట్టలేక ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ఇది సందేశం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మభావన ఇది. మరి మన అంతరంగాలన్నీ కూడా ఆయన మనసుతో నిండిపోయి ఉన్నాయి. ఆయనకి శాశ్వత విష్ణులోక పద ప్రాప్తి జరిగింది. ఎవరు కూడా ఈ విషయాలు ఇంకా చింతించకుండా మరి సదా నిరంతరాయంగా మన జీవన స్రవంతిలోకి వెళ్ళిపోతూ మరి ఆయన నేర్పినటువంటి విలువైన ఆదర్శాలని పాటిస్తూ ఆయనకి ఘనమైన నివాళి అందిద్దామని నేను ఆశిస్తున్నాను. రమేష్ కోసం చాలా బాధ అవుతుంది వాడు దాకపోవటం అనేది. వాడిని గురించి వేరే చెప్పక్కర్లేదు. వాడు మనకు మంచి స్నేహితుడుగా, మిత్రుడుగాను, బంధువుగాను మెలిగేవాడు. వాడు రాగానే కులాసాగా వాడు మేము కలిసి అందరం ఒక షికారుగా వెళ్ళి అట్లా వెళ్ళి కులాసాగా తిరిగేవాళ్ళం, చేసేవాళ్ళు. అంతకన్నా కులాసాలు ఏముంటాయి? అనుబంధం ఎంతో ఆనందంగా ఉండి చాలా హాయిగా కులాసాగా తిరిగి ఏదో పానగల పాత్రలు కాసేపు కూర్చొని తిరిగి వచ్చేవాళ్ళం. అంతకన్నా ఏం లేదు. రమేష్ అంటే బాగా ఇష్టము. రమేష్ మేము మెడ్రాసులో ఉన్నప్పుడు రాధమావతి అంటే చాలా ఇష్టము రమేష్కి. మెడ్రాస్ వచ్చేవాడు. మడుసును, రమేష్, రమణమ్మ అందరూ వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళం. మేమందరూ షికారు వెళ్ళేవాళ్ళము. మళ్ళీ వాళ్ళ మామని అడిగేవాడు, షూటింగ్కి తీసుకెళ్ళు మామ అని. పాసులు వస్తే రమేషును మడుసు షికారుకి వెళ్ళేవాళ్ళం. మెరీనా బీచ్కి, పాన్గల్ పార్క్కి తీసుకెళ్లేవాళ్ళు. పిల్లల్ని డ్రగ్ చేసి చక్కగా అంతా నన్ను అందరం, వాళ్ళ మామ బ్యాంకీ నుంచి వచ్చేవాడు. అందరం కలిసి హోటల్కి వెళ్ళేవాళ్ళం. హోటల్లో తిని మెరీనా బీచ్కి, పార్సాది టెంపుల్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళం. ఆ మధుర స్మృతులు తలుచుకుంటే చాలా బాధగా ఉంటున్నది ఇప్పుడు. ఇంకా మళ్ళీ మడుసును రమేష్ కృష్ణార్జునులాగా బాగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టము. హోటళ్ళకి అన్నిటికీ వెళ్ళేవాళ్ళు మడుసును రమేష్. చిన్న వయసులోనూ ఇట్లా పోవటం చాలా బాధగా ఉంది.
వెళ్ళిపోయినాడు. పిచ్చివాడి పాప. ఎంతో అసోసియేషన్ మంది, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మాతో పాటు సహజంగా పెరిగావు. తాతగారు అంటే మహా ఇష్టం. అట్లాంటి వాడు ఇవాళ నువ్వు లేక ది ది మైటీ ఓక్ అండ్ ది హంబ్లెస్ట్ బుష్ ఆర్ ఆఫ్ ది సేమ్ ఈక్వల్ ప్రూఫ్ టు ది థండర్ స్ట్రోక్. అట్లాగా ఎవరైనా ఇన్నోవేటివ్లో తప్పించుకోలేరు. వెళ్ళిపోయినావు కానీ పర్మనెంట్గా మేము వెళ్ళిపోయాక తలలో నువ్వు వెళ్తూనే ఉంటావు. వెళ్ళిపోయినా ఫీల్ కావట్లేదు. ఏం చేస్తాం? హెల్ప్లెస్. దట్ ఈజ్ ఇన్నోవేటివ్ లవర్ అని ఆయన ఒక ఇంగ్లీష్లో ఒక కవి చెప్పాడు. అట్లాగా ఎవరికైనా తప్పదు అది. ఏం చేస్తాం? కానీ పాప ఉన్న వాళ్లకు అందరికీ కూడా బాధగానే ఉంటుంది. దాన్ని ఎవరు హెల్ప్ చేయలేరు. ఏం చేస్తాం? రమేష్ అనేవాడు ఇప్పటిదాకా ఏ తలలో పనిచేస్తూనే ఉంటాడు. అయిపోయింది. అట్లాగే నరసరావుపేట అనగానే నువ్వే గుర్తొస్తావు. అయిపోయింది. సరే, ఇంకే అంతగానే చెప్పడానికి ఏముంది, నాకేం లేదు. పాపం చాలా ఇది చేశాడు. మీ కేసరి మటుకు మంచి కొడుకు అనిపించుకున్నాడు. ఎక్కడ లేని ఖర్చు చేశాడు. నీ మీద ప్రేమతో పాటు అంత ఇది చేశాడు. అట్లాగే మీ అమ్మాయిలు, మీ ఆవిడ కూడా అందరూ సహకరించి పాపం నీకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ దేవుడే దక్కించలేకపోయినాడు. అంతే. చేరాల రామచంద్రరావు. నేను చేరాల వెంకట హనుమంతరావు గారి 5వ కుమారుడిని. అయితే నేను మా మేనల్లుడైన సబ్రివేస్ రమేష్ చంద్రకుమార్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వాడు ఎవరో కాదు, సబ్రివేస్ కేసరి చంద్రహాసరావు, సబ్రివేస్ మాధవి కుమార్ జ్యేష్ఠ కుమారుడు. వాడు మా అన్నయ్య, నా పైవాడు మా అన్నయ్య మధుసూదన్ రావు. వాళ్ళిద్దరూ యాక్చువల్గా డియరెస్ట్ ఫ్రెండ్స్, ప్లస్ మేనరికం కూడా ఉంది. కానీ వాడు మేము రమేష్ అంటాం వాడిని. రమేష్ మాకన్నా చిన్నవాడు, మా అన్నయ్య కన్నా చిన్నవాడు, మా అన్నయ్య కన్నా పెద్దవాడు, నాకన్నా పెద్దవాడు. ఏరా అంటే ఏరా అనుకుంటాం, అంత ఇది క్లోజ్ అనమాట. అట్లాగే కలిసిమెలిసి కూడా ఉంటాము. వాడు ఎప్పుడు కూడా గుంటూరులో ఉంటుండేవాడు. వాళ్ళు యాక్చువల్గా అయితే నరసరావుపేట. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ మంచి ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళ అప్పమ్మ గారు అంటే వాళ్ళ నాయనమ్మ గారు కూడా వాడిని ఎంతో ఇదిగా ఇది చేశారు. వాళ్ళు చదువుకొని అంతా చేసుకొని ఉద్యోగం అంతా కూడా నరసరావుపేటనే చేసుకున్నారు. భారతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వాళ్ళ యొక్క వివాహానికి కూడా కారకుడు చేసింది కూడా నేనే. వివాహం చేశాను వాళ్ళకు. అట్లాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కానివ్వండి నేనే చేశాను. మంచి పిల్లలు, కూతుళ్ళు కానీ భార్య కూడా ఎంతో సేవ చేశారు అతనికి. కొడుకు కూడా ఎంతో సేవ చేసి చివరిలో కూడా తండ్రికి ఒక సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాదులో కొని ఇచ్చేశాడు. చాలా సేవ చేశారు. కూతుళ్ళు కానీ, మాధవి కానీ, కమల కానీ. భార్య కూడా ఎంతో సేవ చేసింది తన భర్తకి. ఇది భగవంతుడు వాడిని ఆశీర్వదించి వాడి భార్య పిల్లలందరినీ క్షేమంగా మంచిగా చూడాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. రమేష్ మంచి వ్యక్తి. వాడు ఇటు అమ్మమ్మ వైపు కానీ వాళ్ళ నాన్న వైపు కానీ పెద్ద మనవాడు. వాడు అందరినీ ఎవ్వరిని పోగొట్టుకోకుండా అందరినీ ప్రేమతోనూ సమానంగా చూశాడు. పైన పెళ్ళయ్యాక కూడాను వాడు చెల్లెళ్ళని కానీ అమ్మను కానీ ఎవరికి ఇవ్వాల్సిన ఇది వాళ్ళకి ఇచ్చి ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉండి ప్రేమతోనూ ఎవ్వరిని పోగొట్టుకోకుండా చాలా మంచిగా చూసిన వ్యక్తిత్వం రమేష్. పిల్లల్ని మంచి క్రమశిక్షణలో పెంచి వాళ్ళకు కూడా ఒక ఆత్మీయత, ప్రేమను చూపించి ఇది చేసిన వాడు. అందుకని వాడి వ్యక్తిత్వం చాలా గొప్పది కూడాను. రమేష్ కుమార్ గారు 25 సంవత్సరాలకు పైగా నాకు మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. అందరితో కలిసిపోయే స్వభావం, అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవాడు. ఉద్యోగాన్ని కూడా చాలా బాధ్యతగా నిర్వర్తించేవాడు. సమయపాలన చాలా చక్కగా పాటించేవాడు. బ్రాహ్మణ కమ్యూనిటీ డెవలప్మెంట్కి మాకు చక్కని సలహాలు ఇచ్చేవాడు. కుటుంబం పట్ల చాలా ప్రేమని వ్యక్తపరిచేవాడు. పిల్లల గురించి చాలా మమకారంగా చెప్పేవాడు.
మంచి స్నేహితుడు, మంచి ఉద్యోగి. అలాంటి రమేష్ కుమార్ గారి మరణం మా స్నేహితానికి తీరని లోటు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగజేయాలని, రమేష్కు మా అందరికి కూడా ఇష్టదైవమైనటువంటి ఆ షిరిడీ సాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. బావగారి గురించి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. నా మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత నుంచి కూడా నాతో ముగ్గురు బావగారులు ఎంతో అఫెక్షనేట్గా ఉండేవారు. రమేష్ బావ గారితో నా ఫస్ట్ కన్వర్జేషన్ వచ్చేసి సాయిబాబా గారి గురించే జరిగింది. బావగారు, నేను భరద్వాజ మాస్టర్ని ఎక్కువ ఫాలో అవుతాను అన్నప్పుడు ఆయన నుండి, అమ్మ శరత్ బాబా గారి కూడా బాగుంటాయి, ఆయన ఎక్కువ బాబా గారి గుళ్ళు అవన్నీ కట్టించారు, తిరుపతిలో కూడా కట్టించారు, నువ్వు వీలైతే వెళ్ళు అని చెప్పారు. అట్లా తర్వాత మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా మా ఇద్దరి ముచ్చట్లు ఎప్పుడు బాబా గారి గురించే వచ్చేవి. మేము లాస్ట్లో కలుసుకున్నది వచ్చి ఇంకా మోహన్ బాబు గారి సంవత్సరికాలప్పుడు. అప్పుడు అక్క రాలేదే ఏం బావగారు అంటే, అక్క ఒంట్లో బాగాలేదమ్మా అని ఇంకప్పుడు అంతా కొంచెం అక్క కుట్లు అల్లికలు దాని గురించి మాట్లాడారనమాట. అక్క పట్ల ఆయనకి బాగా అఫెక్షనేట్గా ఉండేది అని ఆయన మాటల్లో ఎప్పుడు తెలుస్తుండేది. వాళ్ళిద్దరిని ఎప్పుడు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అనిపించేది నాకైతే. సరే, ఇప్పుడు బావగారు లేరు, కానీ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి బాగా శాంతి ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనందరి మీద ఉండాలి అని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. శ్రీ గురుజో నమః. రమేష్ అన్నయ్య మా తాతగారి మనవడు. నేను ఒక తాతగారి మనవడిని, రమేష్ అన్నయ్య ఒక తాతగారి మనవడు. కానీ ఏ రోజు కూడాను మాలో అదే ఆ విధమైన భేదాభిప్రాయాలు లేవు. మా అన్నగారితో పాటు సమకాలికుడు మా పెద్దన్న రాఘవచంద్ర మోహన్ రావు గారితో, అలాగే మా కుటుంబానికి కూడాను అన్ని విధాలుగాను ఆయన శారీరకంగా మంచి సలహాలు చెప్తూ ఎంతో రకంగా మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఈ రోజున ఆయన లేకపోవటం చాలా బాధాకరం. కానీ ఆయన మొదటి నుంచి కూడా కష్టజీవి. విజయ డైరీలో పనిచేస్తున్న కూడా సామాన్య జీవితంలో నుంచి పిల్లల్ని చాలా అభివృద్ధి చేసి తీసుకొచ్చాడు. ఈ రోజున ఆయన లేకపోవటం అనేది చాలా బాధాకరం. పిల్లలు కూడా మంచి భవిష్యత్తులోకి వచ్చారు. ఆయన ఆలోచన తగ్గట్టుగానే ఆయనకి భగవంతుడు మనశ్శాంతి కలగజేయాలని చెప్పి భగవంతుడిని నా కుటుంబం తరఫున కోరుకుంటున్నా. ఇట్లు సాయి. రమేష్ బాబు ఇంక లేడు అన్న తలంపు నన్ను చాలా బాధకు గురి చేసింది. మా చేరాల కుటుంబంతో అంతలా మమేకమైపోయిన రమేష్ బాబు గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చాలా ఆప్యాయంగా చూసేవాడు. ఇక మేనమామల యొక్క ప్రేమ ఆప్యాయతల అనురాగాలని 100% పొందిన వ్యక్తి రమేష్ బావ. ఉన్నదానితో సంతృప్తి చెందుతూ పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చినా ఎక్కడా గర్వం లేకుండా జీవించిన గొప్ప వ్యక్తి బావ. తను మా అందరి హృదయాల్లో ఎప్పటికీ మరువని వ్యక్తిగా నిలిచిపోతాడు. బావ ఆత్మకు శాంతి కలగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. రమేష్ బాబు అంటే ఇప్పుడు ఒక జ్ఞాపకం అంతే. మొన్న బావ అంత్యక్రియల సమయంలో భారతకే ఒక మాట అన్నది, అరే హనుమాను మొదటి నుంచి బావ ఒక ఉంగరం కానీ ఒక నగలు కానీ బ్రాస్లెట్ కానీ ఇట్లాంటివి ఏమీ పెట్టుకోలేదురా, అట్లాంటిది నాకెందుకో ఈ ఉంగరం ఇవ్వాలనిపిస్తున్నది, ఇవ్వచ్చు అంటావా అని అడిగింది పురోహితుడికి. అదేంటక్కయ్య ఇవ్వచ్చు, తప్పేముంది అన్న. అంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మొదటి నుంచి కూడా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే తన మేనమామల స్వభావాన్ని
నరనరాన వంట పట్టించుకున్న వ్యక్తి రమేష్ బావ. మా పెద్దత్త పెంపకంలో చిన్నతనంలోనే తండ్రి పోయినా కూడా ఎంతో క్రమశిక్షణ, సున్నిత స్వభావంతో పెరిగినవాడు. నాకు ఆ సింప్లిసిటీ గురించి చెప్పాలంటే నాకు చాలా విషయాల్లో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి రమేష్ బాబు విషయంలో. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళి మేము టవల్ తెచ్చి కొల్లాయి తెచ్చి ఇచ్చే లోపలే రుమాలతో మొహం తుడిచేసుకునేవాడు. అంటే ఇక్కడ కర్చీఫ్తో తుడుచుకోవటం అని ఎందుకన్నానంటే మా ఇంకొకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అనవసరంగా ఉతికిన బట్టల్ని జస్ట్ కాళ్ళు తుడుచుకోవటానికో మొహం తుడుచుకోవటానికి ఎందుకురా వేస్ట్ చేయటం అన్న సెన్సిబిలిటీ అది చాలా తక్కువ మందిలో ఉంటుంది, ఆ సెన్సిబుల్ సైకాలజీ. సో ఆ విధంగా సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచాడు మొదటి నుంచి. ఆత్మాభిమానము, మేనమామల పట్ల ప్రేమాపేక్షలు, బాగా బంధుప్రీతి ఉన్న వ్యక్తి. అటు మేనత్తలు కానీ మేనమామలు కానీ అబ్బూచులు కానీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేవాడు ఏ విషయంలోనైనా. ఈ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను. సెలవు. మామ, నేను మీ మేనల్లుడి హనుమాన్ని. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం అమ్మమ్మ వెళ్ళిపోయింది. అమ్మమ్మ వెళ్ళిపోయిన సంవత్సరానికి అమ్మ వెళ్ళిపోయింది. అనతి కాలంలోనే నువ్వు వెళ్ళిపోయావు. అసలు మా అమ్మ వైపు బంధువుల్లో ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. నాకు అమ్మ వైపు కంటే నాన్న వైపు ఎక్కువ చుట్టాలు బంధుత్వాలు ఉన్నా కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా అనుబంధం కానీ నాకు ఎక్కువ నేను పలకరింపులు కానీ మాట్లాడటం కానీ అంతా కూడా అమ్మ వైపు వాడితో నాకు ఎక్కువ. నాన్న వైపు కంటే అమ్మ వైపే ఎక్కువ. నీకు మీ మేనమామ వాళ్ళ అంటే నాన్నగారు వాళ్ళ వైపు బంధుత్వం ఎక్కువ. అందుకనే ఇక్కడ నేను అక్కడ నాన్నగారు ఇద్దరు కూడా నువ్వు లేవు అనే మాట ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాను మామ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నర్సాపేట రావటం, ఎప్పుడు వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళు మీ మేనమామని చిన్నప్పుడు ఇట్లా ముద్దు చేశాడు అట్లా ముద్దు చేశాడు, నీ క్లబ్కి తీసుకెళ్తే నీకు బేబీ షోలో సెకండ్ ప్రైజ్ వచ్చింది, నువ్వు ఎత్తుకొని దింపిన ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ ఉంటే బాగా బాగా ప్రతిరోజు అవి గుర్తొచ్చి ఇప్పుడు నువ్వు లేకపోవటం వల్ల ఇంకా బాధ అనేది ఎక్కువైపోతుంది మామ. ఇదంతా ఒక ఎత్తు. 5 ఏళ్ల క్రితం అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ 10-12 రోజులు కూడా నువ్వు అత్త మా దగ్గరుండి ఆ 10-12 రోజులు కూడా మాకు ఎవ్వరూ లేరు అనే టైంలో ఏదో చెప్తారు కదా, దైవం మానుష రూపేణ అని. సేమ్ టు సేమ్ ఇదే మీ విషయంలో జరిగింది. ఆ దేవుడు పంపించినట్టు ఆ దేవుడు మనుషుల రూపంలో మీ రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మామ. ఈ విషయంలో జీవితాంతం నేను నాన్నగారు మీకు సంపూర్ణంగా రుణపడి ఉంటాం మామ. అమ్మకి పెద్ద జబ్బు చేసింది, ప్రాణం మీద వచ్చింది, తీసుకెళ్ళిపోయింది సడన్గా అనుకోకుండా. నీ విషయంలో కూడా అట్లానే జరిగింది మామ. ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఆ హృదయ వేదన అన్నది భయంకరంగా పెండేస్తున్నది మామ నాకు నాన్నగారికి మరీ ఎక్కువ పాపం. ఎందుకంటే కనుక నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుంటారు అనమాట. చిన్నప్పుడు అగ్రహారానికి వస్తే వాడు అప్పగారు తీసుకొని వస్తే తాతగారి దగ్గర ఉండాలంటే ఇష్టం కాబట్టి మళ్ళీ తీసుకెళ్దామంటే బాబు వెనకాల దాక్కుండేవాడు, ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, ఇవన్నీ చెప్తుండేవాడు నాన్నగారు మరీ బాధపడుతున్నారు మామ. ఇకపోతే ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే మామ, నువ్వు చేసుకున్న పుణ్యం నీ అదృష్టం మొత్తం కూడా నీకు అత్తకి ఇద్దరికి కూడా మీ కొడుకు రూపంలో వచ్చింది. నువ్వు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రికి యొక్క బాధ్యతలు ఎట్లా చూడాలి వాడు సంపూర్ణంగా నిర్వహిస్తున్నాడు. మనంతకాలం పాప నువ్వు హాస్పిటల్లోనే ఇక్కడ వాడు చేయాల్సిందే వాడు చేశాడు.
ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ యొక్క శ్రాద్ధ విధులు యథాశక్తి వాడు చేస్తున్నాడు మామ. ఒకటే నేను కోరుకుండేది, వాడు చేస్తున్న ప్రతి శ్రాద్ధ విధి ప్రతి ఒక్కటి కూడా నీకు సంపూర్ణంగా అంది నీకు ఉత్తమతలు ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ. బాహ్యంగా నువ్వు మాకు కనిపించకపోవచ్చు, కానీ అంతరంగంగా మాత్రం మా అందరికీ ఎప్పుడూ ఉంటావు మామ. కేసరి ఒక్కడనే కాదు, పాపం అత్త, కమల, మాధవి, దాంట్లో ఆడపిల్లలకి తండ్రితో అనుబంధం, ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారని అర్థం చేసుకోగలను మామ. ఏది ఏమైనప్పటికీ నీ యొక్క పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూర్చి నీకు ఉత్తమ గౌతులో ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఓం శాంతి. రమేష్ కక్క గురించి చాలా మంచి విషయాలు చెప్పగలుగుతాం, అందరూ చెప్పగలుగుతారు ఆయన తెలుసున్న వాళ్ళ గురించి. ఫస్ట్, హీస్ వెరీ 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 ఎఫెక్షనేట్ అండ్ ఆయన విసినిటీలో ఎనీ ఈవెంట్ ఎక్కడ ఉన్నా సరే ఆయన డెఫినెట్గా అటెండ్ అయ్యేవాళ్ళు. అండ్ హిజ్ వార్మ్త్ అండ్ లవ్ ఈజ్ ఆబ్వియస్. సెకండ్ ఈజ్, I always looked up to two people, Ramesh Kakka and Shivrao Kakka, to see how you can live within means. I always looked up to them. Third is, last time I saw him in person was when my dad was sick. And he was talking also, part of our conversations, he was also talking Kesari gurinchi, how proud he was, and also Kesari, we are also proud of you. So all he must be extremely happy with how you have carried out the whole thing. May his soul rest in peace. And like I said, chala manchi hridayam unna manishi. May his soul is rest in peace again. రమేష్ బాబు గురించి నా మనసులో మాటలు ఒకటి రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిస్ యూ సో మచ్ మామ. మీకున్న కేరింగ్, అఫెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఎలా అంటే, ఇప్పుడు మిమ్మల్ని కలిసాం, మేము బయట మా ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఏంటి, సరిగా వెళ్ళారా లేదా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడటం కానీ, ఏ వయసు వాళ్ళతో, ఏ ప్రొఫెషన్ వాళ్ళతో ఆ ప్రొఫెషనల్గా మాట్లాడడం. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను మొన్నటి వరకు గౌరవంగా ఉన్నాను. నాకు ఫోన్ చేసి అక్కడ అన్ని వస్తువులు దొరుకుతున్నాయా, కూరలు దొరుకుతున్నాయా, ఎలా ఉంటున్నావు, అక్కడ నేను ఉండగలవా, మీ ఆయన క్యాంపులకు వెళ్ళినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకే విషయాలు కావాలి అని నాకు తగ్గట్టుగా మా మాట్లాడటం. అలాగే అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యతో మాట్లాడేటప్పటికీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, డిఐ ఎంత, ఆఫీస్ వర్క్ విషయాలు ఎలా ఉంటాయి, ఇంటిమేట్లు, పే స్కిల్స్, ఈ టైప్. చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కెరీర్ ఎలా ఉంది, జాబ్ చేయడం ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటుంటాయి, కన్వర్జేషన్స్ ఉంటూ ఉంటాయి మా ఊరు. సో ఏ వయసు వాళ్ళకు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటారు మామ. నెక్స్ట్ ఇంకో విషయం, మాకి ముందు చాలా కోపం ఎక్కువ, బట్ ఎక్కువ కోపం నాకు మామ అంతగా తెలియదు, కొంచెం లైట్గా కోపం ఉన్నప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు మామ ఫుల్లీ చేంజ్ వెర్షన్లో ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడున్న మాకి అప్పట్లో అంత కోపం ఉండేది, అంత సీరియస్గా ఉండేవారు అనంటే కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మా అమ్మకి మాకి చాలా సిమిలారిటీస్ ఉండేవి. మేము తెనాల్లో అక్కడ కలిసి పక్కన ఉండేవాళ్ళకి సిమిలారిటీస్ ఉండే. ఎలా అంటే, ప్రతి పైసా వాళ్ళకి చాలా వాల్యుబుల్. అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఈరోజు కొంచెం ఒక స్టేజ్లో ఉన్నాము అంటే, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళని. రమేష్ మామ ఏదైనా వస్తువు పడేయకూడదు, ఈ వస్తువు ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు, అవసరమైనప్పుడు వెతుక్కుంటామో, అవసరమైనప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ప్రతి వస్తువుకి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి పైసాకి అంతే వాల్యూ ఇవ్వడము. ఒక్క పైసా వేస్ట్
చేయాలి, దానికి మనం ఎంత కష్టపడితే ఈ పైసా వచ్చింది అని ఈ జాగ్రత్తలు, ఈ పొదుపు విషయంలో మా అమ్మకి రమేష్ మాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, పోలికలు. అందుకే నవ్వుతూ అక్క తమ్ముడు, అన్న తమ్ముడు, అన్న చెల్లి అలా రకరకాలుగా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకైనా చెప్పుకుంటూ పోతే మా గురించి ఎన్నైనా మాట్లాడగలను నేను. ఫేస్ టు ఫేస్ చేస్తే ఇంకా చాలా మాట్లాడగలను నేను. మిస్ యూ సో మచ్ మా. మీరు ఎక్కడున్నా మీ అభివృద్ధి శాంతి కలగాలని, మీరు పైనుంచి మమ్మల్ని అందరినీ చూస్తూ మీ ఆశీర్వచనాలు మాకు అందజేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కక్కగారు, నేను మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. మీరు లేని లోటు అంటే అది ఆ ప్లేస్లోకి ఇంకెవరు రారు కూడా. మా నాన్నగారి తర్వాత నేను అంత ప్లేస్ ఇచ్చింది మీ ఒక్కళ్ళకే. ఎందుకంటే సేమ్ మా నాన్నగారు ఎట్లా అయితే నన్ను కేర్ తీసుకునేవాళ్ళు, మీరు కూడా ఆ ప్లేస్లో ఉండి అలాగే కేర్ తీసుకుంటున్నారు. పైగా మీరు అమ్మాయి అని అనడంతో నేను కూడా మీకు పెద్ద అమ్మాయినేమో అన్నట్టుగా నేను కూడా మారిపోయాను. నాకు అంత ఇష్టం మీరంటే. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే కక్కగారిని చూడకుండా అయితే మాత్రం ఇప్పటి వరకు నేను ఎప్పుడు రాలేదు. వెళ్ళి కక్కగారి దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి ఆయన ఎలా ఉన్నారో కనుక్కొని కొంతసేపు కబుర్లు చెప్పుకొని రావడం అనేది నాకు చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు సడన్గా విజయవాడ వెళ్ళాలి అంటే అయ్యో కక్కగారు లేరా అనే ఒక ఫీలింగ్ మనసులో వచ్చేస్తుంది అనమాట. నేను విజయవాడ వస్తున్నానని తెలిసిన దగ్గర నుంచి నేను విజయవాడ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు కక్కగారు ఏమ్మాయి బయలుదేరావా, ఎన్నింటికి బయలుదేరుతున్నావు, ఎన్నింటికి వస్తావు, జాగ్రత్తగా రా, చూసుకుంటూరా, లక్ష్మణ్ని స్లోగా డ్రైవ్ చేయమని ఇవన్నీ ఫోన్లో అస్తమాట 3-4 సార్లు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే సేమ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మధ్యలో 3-4 సార్లు ఖచ్చితంగా కక్కగారి కాల్ అయితే వస్తుంది. ఎవరిది వచ్చినా రాకపోయినా కక్కగారి కాల్ అయితే వస్తుంది. సేమ్ మా నాన్నగారు ఉన్నప్పుడు ఎలా అయితే నన్ను ఫాలో చేసేవాళ్ళు, కక్కగారు కూడా సేమ్ అట్లాగే చేసేవాళ్ళు. అందుకే ఆయన అంటే ఒక ప్లేస్ నాకు చాలా, నా లైఫ్లో ఆయన చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఆయనకి. ప్లస్ మా నాన్నగారు పోయినప్పుడు ఆయన చేసిన సర్వీస్ కక్కగారు నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో మేము ఉన్న ఎమోషన్లో, మా తమ్ముడు ఉన్న ఆ ఎమోషన్లో మీరు కనుక సపోర్ట్ చేయకపోయి ఉంటే అసలు ఆ కార్యక్రమం మా తమ్ముడు సరిగ్గా చేసేవాడే కాదు. మాకందరికీ గుండెల నిండా మీరు ఆ గ్రాటిట్యూడ్ మాత్రం జీవితంలో ఎప్పటికీ పోదు. ఆ ప్లేస్ మాత్రం ఎప్పటికీ పోదు. మాకు అంత ఇష్టం మీరంటే. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. సుమారు అంకుల్తో మా కుటుంబానికి 16 ఏళ్ళు పరిచయం. 16 ఏళ్ళు అంటే హిందూ సాంప్రదాయంలో చాలా పెద్ద పరమార్థం ఉంది. జీవితం అంతా కూడా ఆ 16 చుట్టే తిరుగుతూ ఉంటుంది. షోడశ సంస్కారాలని, షోడశ కళలని ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి. ఈ షోడశ కళలన్నీ కూడా చంద్రుడికి సంబంధించినవి. చంద్రుడు రోజుకోసారి పెరుగుతూ ఉంటాడు, ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే చంద్రకళలు అంటూ ఉంటాం. అలాగే అంకుల్ని చూస్తుంటే ఎప్పుడూ కూడా ఆయన నవ్వు మొహమే గుర్తొస్తూ ఉంటుంది. నాకు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా అంకుల్ నవ్వుతూ ఉండేవారే తప్ప ఎప్పుడూ కూడా దాంట్లో ఏమీ తగ్గలేదు. ఆ నవ్వు కొంచెం కూడా తగ్గలేదు. చంద్రుడు కూడా అమావాస్య వస్తే కనిపించాడు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంకుల్ ఏ రోజు కూడా తన మొహంలో చిరునవ్వుని కొంచెం కూడా తగ్గనీయకుండా అలాగే కనిపిస్తూ ఉండేవాడు. ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని ఇదేనాడు చంద్రుడు మన ముందరికి వచ్చినట్టుగా అంకుల్ మా ముందరికి వచ్చి మా అందరికీ ధైర్యం కల్పించి ఉండేవాడు. బహుశా అలా జరగని చిరునవ్వుతో ఉండడం అనేది అంకుల్కు మాత్రమే సాధ్యమవుతుంది. జ్యోతిష్పరంగా చూస్తే పాలుకి చంద్రుడికి చాలా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందుకే కావాలి తన పేరులోనే చంద్రుడిని పెట్టుకున్న అంకులు విజయ డైరీలో చాలా సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళలాంటి స్వచ్ఛమైన మనస్సు, నిష్కల్మషమైన నవ్వు
ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆకాశంలో తొంగి చూస్తే చంద్రుడు ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాడో అలాగే అంకుల్ కూడా మనకి అనేక జ్ఞాపకాలని అనేక విషయాల్ని ఆయన స్మృతులని మన దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అంకుల్ అంటే ఆయన మాటలు, ఆయన నవ్వు అన్నీ కూడా ఎప్పటికీ కూడా మనకి గుర్తొస్తూనే ఉంటాయి. అంకుల్, వీఆర్ ఆల్ మిస్సింగ్ ఈ పెద్దమ్మాయి. మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి 17 సంవత్సరం. ఈ 17 సంవత్సరాలుగా అంకుల్తో ఉన్న అనుబంధం రోజు రోజుకి ఎక్కువగా పెనవేసుకుంటాం, కానీ ఈ రోజుకి తగ్గలేదు. మాకు అందరం కామన్గా సాయి భక్తులు అవడం మూలంగా మా బంధం ఇంకా కూడా పెరిగేది. ఇప్పుడు ఆయన సాయిబాబానే నమ్ముకునేవారు, ఆయనే చూసుకుంటాడు చివరి వరకు. ఆ విధంగానే పిల్లలందరూ మంచి పొజిషన్లోకి వచ్చారని ఆయన ఎప్పుడు చాలా సంతోషపడేవారు. సాయి గురించి కూడా చాలా ఆనందపడేవారు. ఇన్ఫ్యాక్ట్ సాయి పెళ్ళి కుదరడానికి కూడా వసంత ఇన్వాల్వ్మెంట్ ఉండడం కూడా ఆయన చాలా ఆనందించారు. మా ఇంట్లో ఎటువంటి ఏ పంట జరిగినా కూడా అంకులు ఆంటీ లేకుండా అది జరగదు అనేది నిర్వివాదాంశం. అది కంపల్సరీగా వాళ్ళు లేకుండా ఎటువంటి ఫంక్షన్ మా ఇంట్లో జరగదు. ఎదురుపడిన ప్రతిసారి ఆయన చాలా నవ్వుతూ పలకరించేవారు. కొద్దిగా మోకాళ్ళ నొప్పులున్నాయి, కొంచెం బాధపడేవారు. అంకుల్ నేను అక్కడ దింపుతానంటే కూడా వద్దు, నేను అక్కడే కదా నడిచి వెళ్తాను, ఎప్పుడు కూడా సాయం తీసుకునేవారు కాదు. చాలా నిగర్వి. ఆయనకి బాగాలేదు, అక్కడ ఉన్నారంటే అసలు మనసు విలువలాడింది. అమెరికాలో ఉన్నా కూడా మా వసంత నేను కూడా ప్రతిరోజు ఆయన గురించి తెలుసుకున్న రోజు అంటూ లేదు, ఎలా ఉన్నారు అని. సాయి కూడా మెసేజ్ చేసేది ఇది కూడా లేదు పాపం. తను చేసిన సేవ అంతా ఇంత కాదు వాళ్ళ నాన్నగారి గురించి. ఈ రోజున ఆయన మన మధ్య లేరు అనేది కొంచెం జీర్ణించుకోలేని విషయం. ఆయన నవ్వుతున్న మొహం ఎప్పటికీ మాకు అలా మనసులో నిలిచిపోయింది. ఆయన ఎప్పుడు కూడా ఆ సాయిబాబా పక్కన ఉండి మనల్ని, మన కుటుంబాలను అన్నింటినీ కూడా ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సబ్నివీసు రమేష్ చంద్రకుమార్ గారు. అంకుల్, మిమ్మల్ని తలుచుకుంటే నాకు 3 విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఫస్ట్ది మీ సింప్లిసిటీ. నాకు మీరు దాదాపుగా 25 సంవత్సరాల పైనే తెలుసు. ఈ 25 సంవత్సరాల్లో మీ ఫ్యామిలీలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మీ లైఫ్ స్టైల్లో కానీ, మీరు నడుచుకునే విధానంలో కానీ నేను ఒక్క అంగుళం చేంజ్ కూడా చూడలేదు. మొదట్లో ఎలా ఉండేవాళ్ళు, చివరి వరకు కూడా అలాగే ఉన్నారు. అదే సింప్లిసిటీ, అదే పలకరించే విధానం, అదే నవ్వు. ఇది అందరి వల్ల అయ్యే విషయం మాత్రం కాదు. సెకండ్ది, మీరు రిలేషన్షిప్స్కి, ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ అండ్ ప్రయారిటీ. మీరు మీ ఫ్యామిలీకి, రిలేషన్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి నాకు చాలా ఇన్స్టెన్సెస్లో చూశాను నేను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మీరు, ఆంటీ తప్పకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో అయిన ఫంక్షన్లో కూడా మీరు మీ హెల్త్ కండిషన్ని పక్కన పెట్టి కూడా విజయవాడ నుంచి తెనాలికి ట్రావెల్ చేసి మరీ విజిట్ చేశారు. ఆరోగ్యం సహకరించట్లేదు, అనిల్ రావటం కష్టం అని అంటే నేను ఏం అనగలిగి ఉండేవాడిని కాదు. బట్ మీరు మా ఇంట్లో ఫంక్షన్ అన్న ఆలోచనతో అక్కడి నుంచి వచ్చి మా పిల్లల్ని దీవించారు. అది చాలు మాకు. థర్డ్ది, మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి నేర్పించిన విలువలు. 3 పిల్లలకి విలువలన్నీ చక్కగా నేర్పించి సమాజంలోకి పంపించారు. మీరు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఇంకా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తించి వెళ్ళిపోయారు. మీరు బెంగళూరులో వచ్చి మన రూమ్లో ఉన్నప్పుడు కూడా హెల్దీ హ్యాబిట్స్ గురించి, ఇంకా వేరే విషయాల గురించి మన మధ్య అయిన కాన్వర్జేషన్స్ని మర్చిపోలేను. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అంకుల్. మీకు సద్గతి ప్రాప్తించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సాయిరామ్. నేను ఆస్టిన్, టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. అంకుల్ ఈరోజు మన మధ్య లేరు అంటే చాలా బాధగా ఉంది. నేను అంకుల్తో బెంగళూరులో ఉన్నప్పుడు చాలా నెలలు కలిసి ఉన్నాము, సాయి నేను బెంగళూరులో. ఆ టైంలో అంకుల్తో ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్.
అంకుల్కి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడూ ఆ చీర్ఫుల్నెస్, పాజిటివ్ స్పిరిట్ ఎప్పుడు వదిలేవాళ్ళు కాదు. అంకుల్కి సాయి అంటే చాలా ఇష్టం, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు సాయి అచీవ్మెంట్స్, తన కెరీర్లో తన సక్సెస్ చూసి. లాస్ట్ టైంలో అంకుల్ని సాయి దగ్గర నుండి చూసుకున్నాడు. ఒక సన్గా హెస్ డన్ వాట్ ఎవర్ హీ కుడ్ ఇన్ హిస్ లాస్ట్ మూమెంట్స్. అంకుల్ చివరి టైం కూడా అంతే సంతోషంగా వెళ్ళారని అనుకుంటున్నాను. అంకుల్ ఎక్కడున్నా కూడా ఆయన పాజిటివ్ స్పిరిట్ అవి మనతోనే ఉంటాయి. అంకుల్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. తాతగారి గురించి చెప్పాలంటే నాకు చాలానే మెమరీస్ ఉన్నాయి. తెనాల్లో చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పెంచినప్పటి నుంచి నా 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు ప్రతి ఇంపార్టెంట్ ఫేజ్లో తాతగారు ఉన్నారు. నా 10th అప్పుడైతే మొత్తం నాతోనే ఉండి, నా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు దగ్గరుండి ఎగ్జామ్స్ రాయించి, ప్రతిరోజు టైం టు టైం బత్తాయి జ్యూస్ ఇచ్చి చాలా చేశారు ప్రతి ఇంపార్టెంట్ ఫేజ్లో. నన్ను ఎంఎస్కి యూఎస్ పంపేటప్పుడు కూడా దగ్గరుండి సూట్ కేసులన్నీ సర్ది, లగేజ్ వెయిట్ వేసి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు నన్ను. అలాంటిది ఇప్పుడు నేను తాతగారిని చూడటానికి రాలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. జీర్ణించుకోలేకపోతున్నా తాతగారు లేరు ఇంకా అనే మాటని. బట్ దేవుడు ఎందుకు అలా చేశాడో తెలీదు. నాకు తెలుసు తాతగారి లాస్ట్ విష్ నా మ్యారేజ్ అని చెప్పి, వన్ ఆఫ్ ది లాస్ట్ విష్ అదొకటి అని. కానీ దేవుడు అది ఫుల్ఫిల్ చేయకుండా ఎందుకు అలా తీసుకెళ్ళిపోయాడో తెలియదు. దానివల్ల ఫ్యామిలీ అందరం బాధపడుతున్నాము. బట్ ఏది జరిగినా మన మంచికే అంటారు కాబట్టి దేవుడు ఏ రీజన్తో అలా ప్లాన్ చేశాడో తెలీదు. ఎప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, మీ తాతగారిని బాబా గుళ్ళో చూసా, బాబా గుళ్ళో ఇవాళ చూసా అని చెప్పి. నేను యూఎస్ వచ్చేసిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అలా చెప్తూ ఉంటే అనిపించేది, తాతగారు అసలు ఎంత సిన్సియర్గా చేస్తారో మనవాళ్ళ పిల్లల గురించి, అందరి గురించి. ఆయన బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు అందరం ఇలా ఉన్నాము. ఇప్పుడు ఆయన లేకపోయినా సరే నా మ్యారేజ్కి పైనుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని సిన్సియర్గా కోరుకుంటున్నా. అండ్ అమ్మమ్మ లైఫ్లో తాతగారు ఒక ఇంపార్టెంట్ పర్సన్. డెఫినెట్లీ అది రీప్లేస్ చేసేటట్టు మేము ఎవరం ఉండలేము. బట్ నా సైడ్ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, అమ్మమ్మకి ఎక్కువ బాధనివ్వకుండా మేము అందరం బెస్ట్ ఇవ్వాలి, అమ్మని బాగా చూసుకోవాలి, ఎంతో కొంత హ్యాపీనెస్ని ఇవ్వాలి. తాతగారు ప్లేస్ని రీప్లేస్ చేయలేమేమో కానీ బట్ మా బెస్ట్ మేము ఇవ్వాలి అని చెప్పి సిన్సియర్గా కోరుకుంటున్నాను నేను. రెస్ట్ ఇన్ పీస్ తాతగారు. తాతగారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు నేను గడుపుతున్న జీవితం మీద తాతగారి ప్రభావం చాలా ఉంది. నేను ఇవాళ ఇలా బాబాగారికి దండం పెట్టుకుంటున్నా, బయటికి వెళ్ళే ప్రతిసారి ఆయన ఊది పెట్టుకుంటున్నా, అలాగే ప్రతి గురువారం ఆయన హారతి పాటలు వింటున్నా. వీటన్నిటికీ కారణం తాతగారే. తాతగారు ఆయన జీవితాన్ని ఎలా కొనసాగించారో తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తాతగారికి బాబాగారి మీద ఉన్న భక్తి కూడా తెలిసే ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే తాతగారికి ఎప్పుడూ పెద్ద పెద్ద కోరికలు ఉండేవి కాదు. ఆయన ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు కూడా. ఆయన దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెంది సంతోషంగా ఎలా జీవితాన్ని గడుపుదామని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అలాగే నేను చిన్నప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. తాతగారు తిట్టినప్పుడు భయపడేవాడిని. కానీ మెల్లగా తాతగారి పద్ధతులు, ఆయన క్రమశిక్షణ గురించి తెలిసిన తర్వాత ఆ భయం గౌరవంగా మారింది. తాతగారికి రోజుకో 2 కప్పులు కాఫీ, వేసవకాలంలో మామిడి పళ్ళు, భోజనం చేసిన ప్రతిసారి హాజ్మోలా, అప్పుడప్పుడు పన్నీర్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇవి ఉంటే చాలా ఆనందించేవాళ్ళు. అలాగే తాతగారి పద్ధతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తాతగారు ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళంటే, అనవసరమైన వస్తువు ఏది ఇంట్లో ఉండేది కాదు. అవసరం అనుకుంటే ఖచ్చితంగా అది ఇంట్లోంచి బయటకు వెళ్ళేది కాదు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా తాతగారే వాటిని కూర్చొని ఓన్గా రిపేర్ చేద్దాం లేకపోతే ఫిక్స్ చేద్దాం అనుకొని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. చాలా ఇన్నోవేటివ్గా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి తాతగారి ఎఫెక్షన్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ మాటల్లో కన్నా కూడా చేతల్లో ఎక్కువ ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటారు. సో ఆ ఎఫెక్షన్ ఇవాళ అమ్మ వాళ్ళు, సాయమ్మ వాళ్ళు, కమేదరమ్మ వాళ్ళు, వీళ్ళందరూ 6 నెలలు వాళ్ళ జీవితాన్ని మర్చిపోయి తాతగారి కోసం కష్టపడేలా చేసింది. తాతగారు మన మధ్యలో లేరు అనేది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు బాధపడడం ఖచ్చితంగా స్వార్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న అంత నొప్పి చూసిన తర్వాత కూడా ఇంకా ఉండాలని కోరుకోవడం
న్యాయం అనిపించట్లేదు నాకు. అందుకని తాతగారు మనకి శారీరకంగా దూరం అయినా ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను నేను. తాతగారు రెస్ట్ ఇన్ పీస్. అండ్ తాతగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నాకు తాతగారితో చాలా మెమరీస్ అసోసియేట్ అయ్యి ఉన్నాయి. అండ్ వాటన్నిటిలో ఫస్ట్ అయితే తాతగారి డివోషన్ టు సాయిబాబా. ఈరోజు నాకు బాబా గారి మీద ఎంత నమ్మకం ఉంది అంటే అది తాతగారు ప్రతి గురువారం మా బాబా గారికి భజన చేయడం వల్లే. ఆయన దగ్గర నుంచే నాకు ఇంత నమ్మకం వచ్చింది. అండ్ తాతగారికి శతమానం భవతి మూవీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడో టీవీలో వచ్చినా మేము పెట్టినా కూడా అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళు. చిన్నప్పుడు నన్ను తిట్టిన ప్రతిసారి నేను చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది అలా తిట్టేవాళ్ళు ఎవరు లేరు అని. ఇంకా విజయవాడ వెళ్ళలేము, అలా నేను అమ్మ వెళ్ళి తాతగారి కోసం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కొనలేము, లేదా నేను తాతగారి పక్కన అలా సరదాగా నడవలేను. మేమందరం చాలా మిస్ అవుతాం తాతగారిని. కానీ తాతగారు ఎక్కడున్నా కూడా మమ్మల్ని పైనుంచి చూస్తూ రైట్ పాత్లో పుష్ చేస్తూ ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఆల్వేస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తాతగారిని ఇప్పుడు చాలా మిస్ అవుతాను. ఇప్పుడు నేను ఇండియా వస్తే తాతగారు ఉండరని నాకు చాలా బాధగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి తాతగారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ యూఎస్లో మాతో టైం స్పెండ్ చేస్తే బాగుండేదని అనిపించేది. ఇప్పుడు అది జరగడానికి కూడా లేదు. నాకు తాతగారు చిన్నప్పుడైతే విజయ్ డైరీ నుంచి కోవా స్వీట్ తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మూమెంట్స్ కూడా నేను చాలా మిస్ అవుతాను. నేను ఇక్కడ చాలా దూరంగా ఉండి తాతగారికి ఉన్న తాతగారు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నాతో మాట్లాడడం, నాతో చిన్నుతో పలకరించడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి కూడా ఉండవు. నేను తాతగారితో ఏమైనా చెప్పుకోవాలనుకున్నా ఇవన్నీ ఇప్పుడు ఉండవు. అందుకని ఇప్పుడు ఐ మిస్ యు అ లాట్ తాతగారు. తాతగారు ఇంకా లేరని నాకు చాలా బాధగా ఉంది. తాతగారు నన్ను రోజు ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్ళేవారు. కొన్నిసార్లు నాకు చాక్లెట్ కూడా కొనేవారు. అది నాకు చాలా గుర్తుంది. నాతో ఇంకా అక్కతో రోజు వీడియో కాల్లో మాట్లాడేవాళ్ళు. నాకు ఇంకా కబుర్లు చెప్పాలని ఉంది తాతగారితో. తాతగారు యూఎస్కి రావాలని అనిపించేది, అది జరగలేదు. తాతగారు అందరితో చాలా స్వీట్గా ఉంటారు. నన్ను శ్రీబాబులు అనే తాతగారు ఇంకా లేరని అనుకుంటే నాకు చాలా బాధగా ఉంది. బేసిక్గా నాకేం చెప్పాలని అనిపిస్తుందంటే ఐ మిస్ యు అ లాట్.